చెప్పండి. కులగణన చేయకుండా ప్రభుత్వం వారు దళితులను వర్గీకరణ చేసి హడావుడిగా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దళితులలో దళితులైనటువంటి వెళ్ళి వాటి ఉపకులాలకు 1% రిజర్వేషన్ కల్పించి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. 1996లో కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం రెల్లి వాటి ఉపకులాలకి 1% రిజర్వేషన్ కల్పించింది. 29 సంవత్సరాలు అయిన తర్వాత ప్రస్తుత సంవత్సరంలో కూడా 1% రిజర్వేషన్ కల్పించింది. మేము 18 లక్షలకు పైగా జనాభా ఉంటే 1,30,000 అని మరి ప్రభుత్వం వారు చెప్తున్నారు. ఏ ఆధారాలతో మీరు మా జనాభా తక్కువ ఉందని చెప్పగలుగుతున్నారు? మాలో పారిశుధ్య కార్మికులే 40,000 మంది ఉన్నారు. పారిశుధ్య కార్మికులే 40,000 మంది ఉన్నారు. మరి రెల్లి, పైడి, హడ్డి, గాసి మరి ఈ 12 ఉపకులాలలో ఎంతమంది ఉంటారు? పారిశుధ్య కార్మికుల తాలూకా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు? దయచేసి కులగణన చేయండి. 18 లక్షలకు పైగా ఉన్న రెల్లి కులస్తులకి అన్యాయం చేయకండి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా మా వెనుకబాటుతనాన్ని మీరు గుర్తించాలి. మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించండి. మాలా మాదిగలే ఎస్సీలు కారు, రెల్లీలు కూడా ఎస్సీలు.